అంతలా మీరంటే సబ్స్క్రైబర్స్ అంటే మీకు చాలా ఇష్టం. సో ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే. అసలైతే మనం వేరే అనుకున్నాం కదా. నేను అట్లా సైకిల్ ఇప్పిద్దాం అనుకున్నా, మళ్ళీ అట్లా సైకిల్ అంటున్నాడు. ఆంటీ థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన వాళ్ళు అందరూ ఉన్నారు ఇలా. థ్యాంక్ యూ మహేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న పేరు చెప్పగానే ఏడ్ చేస్తుంది, అంటే అదొక మెమొరీ అన్నమాట. సో అట్లా రోజు పోయినప్పుడు అన్నాడు బబ్బు ఉంది, మా డాడీకి ఓనం అంటే ఎక్కువ ఇష్టము. Queima, queima no queima, queima no queima, queima no queima no queima. And don't forget to subscribe my channel. So welcome back to our channel Sonam Talkies. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనం టాకీస్. ఇప్పుడు అలా ఈమె బర్త్డే ఏమో కానీ నాకైతే ఫుల్ జ్వరము, ఫుల్ సర్ది, ఫుల్ అన్ని ఫుల్ గా అయిపోయినాయి. ఇక తినుడు కూడా ఎంజాయ్మెంట్ కూడా ఫుల్. నేను తిన్నానా? సరేలే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ కి కూడా లీవ్ పెట్టేసిన, ఇక ఏమైనా లీవ్ పెట్టమని చెప్పింది, అందుకనే లీవ్ పెట్టేసిన. ఆయనకి నిద్ర వచ్చి ఇప్పుడు దాకా వండుకుండు. నిద్ర వచ్చి కాదు, జ్వరం వచ్చి. అయితే నైట్ చాలా లేట్ అయిపోయింది, గిఫ్ట్స్ కూడా అన్ని కార్లోనే పెట్టేసినాము. సరే ఈమెకి కొన్ని వచ్చినాయి గిఫ్ట్స్, అయినా గానీ అది మీతో షేర్ చేసుకోవాలని. కొన్ని అంటే కొన్ని కాదు, చాలా వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చిర్రు. గిఫ్ట్స్ అయితే ఇచ్చిర్రు, దాంట్లో 2 చాలా పెద్దవి, అండ్ అట్లనే ఆ గిఫ్ట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. సో అదే ఇప్పుడు వీడియో ఇస్తున్నాం అనమాట. సో గిఫ్ట్స్ ఏమి వచ్చినాయి, ఈమెకి ఎవరు ఇచ్చిర్రు, అవన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏదున్నా ప్రతిదీ కూడా నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంటా అది అని చెప్తుంది ఏమున్నా కానీ. సో అంతలా మీరంటే సబ్స్క్రైబర్స్ అంటే మీకు చాలా ఇష్టం. సో ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే. ఇప్పుడు ఏంటంటే కార్లోనే ఉన్నాయి గిఫ్ట్స్, నైట్ తెచ్చి ఒక్క లేకుండా వచ్చినాం. ఇంకా చాలా అలసిపోయినాం, పండుకున్నాము. కాలరీ నిద్ర ఇట్లా వస్తుంది, కాళ్ళ వండుకున్నాం. ఆల్రెడీ వండుకున్నాం, ఇంకా మళ్ళీ కార్ తిట్టి వస్తుంది ఏంటి ఆల్రెడీ. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా అంతే, కార్లో కూర్చున్నా అంటే కథ ఉయ్యాల సత్యం ఉయ్యాలన్నా ఉయ్యాలలా కనిపిస్తుంది కాలం అనుకుంటే. సరే ఇప్పుడైతే కార్లో పోయి గిఫ్ట్స్ తీసుకుంటాం. రండి కార్లోనే ఉన్నాయి. రండి చలో ఇప్పుడైతే ఇగో ఈమె కార్లో ఉన్నాయి గిఫ్ట్స్. ఇక మా బుజ్జిగాడు వాడిని లోపల వేసేసినాం అన్నట్టు, బయటికి రావద్దని ఏడుస్తుండు, డోర్ పెట్టేస్తుండు. ఇప్పుడైతే ఈమె గిఫ్ట్స్ అన్ని కార్ డిక్కీలో పెట్టేసినాము. ఫస్ట్ తీయంగానే నేను చిన్న పిల్లని కదా, ఇప్పుడు అంత చిన్న పిల్లలకి ఇష్టమైన టెడ్డీ పేరు అది చిన్న టెడ్డీ పేరు. సోనుకు చిన్నప్పుడే ఒకసారి టెడ్డీ బేర్ కూడా ఇచ్చిన. దానికి హ్యాట్ ఉంటది, ఇంకా హ్యాట్ ఉంటది, ఆరెంజ్ కలర్ ఉంటది. అది ఆరెంజ్ కలర్. నేను అన్ని ఇళ్ళనే కార్లోనే పెట్టేసినాం, ఇక అన్ని తెచ్చే ఒక్కనే లేకుండా అసలు. కన్నా డోంట్ మేక్ నాయిస్. డోర్ కొడుతుంట. గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది, మీకు అవతలేదు. నైట్ నిద్ర కూడా పట్టిందో పొద్దున తీయాలి అక్కడనే ఓపెన్ చేస్తా అన్నది. సగం ఓపెన్ చేసి ఒకటి కానీ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తా అన్నది. వచ్చినాం రా. చలోపా
అందరు చలో చలో బాబు చలో. ఏ బాబు ఇగో బయటికి వస్తా అంటుండు, లోపలికి పోతానే లేడు బాబు. పదమ్మా. ఏ బాబు బాబు బొమ్మ వస్తుంది. అది సో ఈమెకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఈమెకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్లు. అప్పుడు ఇచ్చినాం పోలో రింగ్స్, అవే ఇచ్చాం అనమాట. సోనుకి ఇష్టమైన వస్తువులు. నాకు బబ్బు వాళ్ళ మమ్మీ, మల్లక్క, బబ్బు అందరు కలిసి రింగు కొనిచ్చారు. మళ్ళీ అట్లనే మా అక్క మా బావ కూడా కలిసి ఇంకొక రింగ్ కొనిచ్చారు. డబల్ ట్విస్ట్, డబల్ సర్ప్రైజ్. డబల్ ట్విస్ట్ వచ్చింది. ఈమెకి అన్నిటికంటే ఎక్సైట్మెంట్ ఏంటంటే బబ్బు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిందే ఎక్కువ ఈమెకి ఎక్సైట్మెంట్. అంటే సర్ప్రైజ్ లాగా, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సోన్ అసలు అట్లా ఇస్తారని చెప్పేసి. మా అక్క నేను ఏమిస్తుంది గోల్డ్ ఇస్తుంది అని అనుకున్నా, కానీ ఏమిస్తుంది తెలియదు. గోల్డ్ ఇస్తుంది అని తెలుసు. గోల్డ్ ఇస్తుంది అని తెలుసు అంటే ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసినా అసలైతే మనం వేరే అనుకున్నాం కదా. నేను అట్లా సైకిల్ ఇప్పిద్దాం అనుకున్నా. మళ్ళీ అట్లా సైకిల్ అంటున్నావు. సరే అది కాదు, ఫస్ట్ ఓపెన్ చేసి చూపి. ఇగో బబ్బు వాళ్ళ మమ్మీ, బబ్బు అండ్ ఫ్యామిలీ అందరు ఇచ్చిన రింగ్. థ్యాంక్ యూ అందరికి. బబ్బుకి థ్యాంక్ యూ, బబ్బు వాళ్ళ మమ్మీకి థ్యాంక్ యూ, మల్లుకి, తేజుకి, అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. బబ్బు వాళ్ళ మమ్మీ థ్యాంక్ యూ అంట. ఆంటీ థ్యాంక్ యూ. ఇగో నా ఇయర్ రింగ్ కి రింగ్ మ్యాచ్ అవుతుంది. హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. 1 డిజైన్ సరిగ్గా చూద్దాం. ఓ షైనింగ్ అవుతుంది. 2 hearts. ఓకే, నీ ఇయర్ రింగ్స్ కూడా హార్ట్ షేప్. నెక్స్ట్ దేవి. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మేము ఇచ్చినాము. ఇగో థ్యాంక్ యూ దేవి. థ్యాంక్ యూ. చెప్పాలకు చెప్తున్నానంటే దేవి, చెప్పాలకు చెప్తున్నానంటే దేవి. మంచిగా చెప్తున్నా నేను. మంచిగా చెప్పినాయి, చాలా మంచిగా ఉన్నాయి. మీకే చెప్పినాయి, మాకి ఇంపల్లి. థ్యాంక్ యూ ఇద్దరికి కొనిచ్చినందుకు. ఓకే ఓకే సరే సరే, మాఫ్ కర్ దియా. మా సోనమ్మ ఇట్లనే మంచిగా అందరు నాతో ఇట్లనే మంచిగా ఉండాలి, కలిసి మెలిసి ఉండాలి. ఎవరి దిష్టి తాకద్దు, అందరి దిష్టి పోవాలి మా దగ్గర నుంచి. ఎవరైతే నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతారో వాళ్ళందరికి జనం ఉడుకుతున్నారు. అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. వాళ్ళకే రివర్స్. ఓకే సార్, నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్. ఆల్రెడీ సగం ఓపెన్ చేసేసింది, నేనే ఆపుకోలేక, ఆతృత ఆపుకోలేక, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసేసింది. సగం ఓపెన్ చేసి వీళ్ళ క్లాస్మేట్స్ ఇచ్చేది నెక్స్ట్ ఇది గిఫ్ట్. మేము కూడా అంటే సోనంకి ఏంటి అంటే విష్, స్కూల్ లైఫ్ లో ఇది లాస్ట్ బర్త్డే. ఇప్పుడు 10th కాబట్టి స్కూల్ లైఫ్ లో లాస్ట్ బర్త్డేకి నేను మా ఫ్రెండ్స్ తోని సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పేసి అన్నది. ఏమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. అలా నెక్స్ట్ నుంచి ముసళ్ళు అయిపోతుంది, అందుకని ఇప్పుడు లాస్ట్ బర్త్డే. కాలేజ్ కాదు, కాలేజ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ ని, మెయిన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తా, స్కూల్ ఫ్రెండ్స్ ని అని చెప్పేసి ఇన్వైట్ చేసింది అన్నట్టు. సో అట్లనే రాలే అంటే సో వీడియో తీస్తామని కొంతమంది రాలేదేమో. ఈమెకి కప్పు సాసర్ వచ్చింది. హ్యాపీ బర్త్డే కప్పు సాసర్. ఏం చెప్తావు, నువ్వు పాలు తాగవు కదా. సోను ఇక అమ్మ కప్పులో థమ్స్అప్ అందులోనే తాగాలి. ఓపెన్ చేయి. సరే ఇట్లానే ఉండాలి, ఇది మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది. మేము థమ్స్అప్ తెచ్చిచ్చినప్పుడు ఇది అప్పటిదాకా ఇది ఓపెన్ చేయాలి. నేను ఇది ఓపెన్ చేసేదాకా మేము థమ్స్అప్ తాగదు. నేను ఇది ఓపెన్ చేసేది, నేను ఓపెన్ చేసేదాకా థమ్స్అప్ తాగొద్దు నువ్వు. ఇంకేంది సరేనా. ఈమె ఏదన్నా అదైతుంది కానీ థమ్స్అప్ తాగొద్దు అంటే వీళ్ళ దేవక్క చచ్చిపోతారు. ఇక అమ్మ థమ్స్అప్ కంపెనీ బంద్ అయిపోయిందంటే వీళ్ళు ఆగమైపోతారు. ఇక పవర్ ఆఫ్ ది ఎనర్జీ థమ్స్అప్.
ఇది మన ఎడిటర్ అన్ని ఇచ్చిండు అనమాట. నాకు ఎప్పుడు ఇదో నీట్ గా ఓపెన్ చేయాలని ఉంటది, నీట్ గా ఓపెన్ చేసి స్లో అయిపోతుంది. గిఫ్ట్ లో నీట్ గా ఎవడు ఓపెన్ చేయడు, రప్ప సింపేసి అయినా నీట్ గా ఓపెన్ అవుతుంది. ఏముండొచ్చు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అసలు నేను కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఏది మన అన్నిట్లో ఒక డబ్బాలు పెట్టి చేద్దాం అనుకున్నా. అంత టైం లేకుండే, అసలు ఆఫీస్ బిజీ, ఈమె షాపింగ్ బిజీ, ఇదే సరిపోయింది. అసలు చెప్పాలంటే టైం ప్రాపర్ గా నిద్ర కూడా లేకుండే. నేను రాత్రి 3 o'clock వచ్చిన మీ ఇంటికి. ఏం తెచ్చిండు మీ అన్న? ఓ అన్న ఏదో వెరైటీగా తెచ్చిండు గిఫ్ట్. ఏమొస్తుంది? సూపర్ కలర్ఫుల్. అసలు హైలైట్ గిఫ్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అన్ని ఒక్కొక్క పక్కన లాగుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో వచ్చేసి బాబు సోనం ఉన్నారు, నెక్స్ట్ ఫోటో వచ్చేసి దేవి సోనం ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి నేను సోనం ఉన్నాము, నెక్స్ట్ వచ్చేసి మా జయగాడు నేను. మళ్ళీ ఇక్కడ పైన హ్యాపీ బర్త్డే. ఇప్పుడు లైట్ వస్తుంది, ఇది ఇట్లా తిరుగుతుంది రౌండ్ గా. పెడతా పెట్టి చూపిస్తా. లైవ్ గా అనిపిస్తుంది. నాకు ఇష్టమైన అందరూ నిజంగా అసలు గిఫ్ట్ చాలా బాగుంది మహేష్, థ్యాంక్ యూ సో మచ్. నీ గిఫ్ట్ అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అది కింద పెట్టు, చూడండి అసలు హైలైట్ ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే గిఫ్ట్. అది ఇంకా నైట్ టైం ఇంకా బాగుంటుండొచ్చు. నీ రూమ్ లో పెట్టేసుకో ల్యాంప్. ఎంత బాగుంది, ఎంత లైవ్ గా సూపర్ ఉంది అసలు. ఇది రాత్రి పూట పెట్టినాం అనుకో, ఇవి ఇట్లా పడతాయి గోడల పైన. రిఫ్లెక్షన్ పడుతుంది, ఇవి ఇట్లా పడతాయి అంట, వాళ్ళకి వచ్చి బయటకు పడతాయి. హ్యాపీ బర్త్డే టు యూ చెల్లమ్మ, బెస్ట్ విషెస్ ఫర్ యూ. Fan has a brother. Fan has a brother. So you fan has a brother. Thank you, Maheshana. Thank you so much. Born. చలో నెక్స్ట్ ఏముంది? ఇదేమో మా మహేష్ ఇచ్చిండు, ఇది వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇక ఒకటేమో బబ్బు అండ్ ఫ్యామిలీ, ఒకటేమో సోనం అండ్ ఫ్యామిలీ. సోనంకి ఆమెకి ఆమె ఇచ్చుకుంది కానీ మేము ఇచ్చినాం కదా అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది యామిని ఇచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది ఏంటది పౌచా, దాన్ని ఏమంటారు? ఇదో మేకప్ అవన్నీ పెట్టుకొని. నువ్వు మేకప్ మేకప్ కే వాడతారు. మా ఇంట్లో అసలు మేకప్ ఉంటా? మీ ఇంట్లో? మన ఇంట్లో మీలేదు, మా దగ్గర. ఏంటి మమ్మీ ఎవడు? మా ఇంట్లో అంట వీళ్ళు చూసిరా? అట్లా కాదు, అది ఇక్కడ చెప్పబోయి నీకు ఆన్సర్ చేసింది. గుద్దుతా నువ్వు ప్రతిదానికి తన తప్పులు తీసుకున్నావు. సపోర్టింగ్ కాదు, చూసుకో, రివైండ్ చేసి ఇలా ఐఫోన్ ఇట్లా పెట్టుకోవచ్చు, మంచిగా ఐఫోన్ పెట్టుకొని. నెక్స్ట్ టెడ్డీ బేర్, పెద్ద టెడ్డీ బేర్ ఇచ్చారు మన తరుణ్ అండ్ టీమ్, ధర్మేష్, తరుణ్ వాళ్ళు కలిసి టెడ్డీ బేర్ ఇచ్చారు. ఇంత పెద్ద టెడ్డీ బేర్ ఇచ్చారు. సో సోనంకి అయితే ఇవి వచ్చిన గిఫ్ట్స్. ఎస్, వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ పిలవంగానే వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. కొంతమంది చాక్లెట్స్ కూడా ఇచ్చారు. చాక్లెట్స్ కూడా వచ్చినాయి. చాక్లెట్ చూపించడానికి లేదు, ఆల్రెడీ స్నాక్ వాడేసింది. ఎప్పుడు
ఇంతసేపు ఆగాయి అనమాట. ఇలా చాక్లెట్లు అవన్నీ ఆగాయి. ఐస్ క్రీమ్, చాక్లెట్, కేక్ ఆగవు. అట్లా థమ్స్ అప్ అసలే ఆగదు. ఫాస్ట్ అది. వీళ్ళకి ఇప్పటి నుంచి థమ్స్ అప్ 20 రూపాయల థమ్స్ అప్ గిఫ్ట్ ఇచ్చిన వీళ్ళు గిఫ్ట్ అని ఫీల్ అవుతారు. అబ్బా థమ్స్ అప్ వచ్చింది కూల్ ఉండాలి, మళ్ళీ కూల్ లేకుంటే తీసుకోవాలి. గిఫ్ట్ లో కూడా కూల్ అంట. ఫ్రిడ్జ్ పట్టుకొని వస్తారు ఇక, ఫ్రిడ్జ్ లో థమ్స్ అప్. అది ఇంకా సూపర్. సరే నిద్ర వస్తుంది. సోనుకైతే వచ్చిన గిఫ్ట్ అనేది మాకు అసలు నిద్ర సరిగ్గా లేదు. పొద్దున్న లేచి బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ. మెయిన్ గా బబ్బు అండ్ ఫ్యామిలీ పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఆంటీ చెప్పింది తీసుకొని వస్తా, పక్క తీసుకొని వస్తా బబ్బుని అని తీసుకొని వచ్చింది. బబ్బు, మల్లు, తేజు, అక్క అందరు మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే. అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేము. పిలవగానే మాకు అక్క వాళ్ళు మా మాట మీద రెస్పెక్ట్ ఇచ్చి మా దగ్గరకు వచ్చారు. సో ఆంటీ యాక్చువల్లీ ఎవరి బర్త్డేస్ కి పోలేదు, కానీ నా బర్త్డేకి వచ్చింది. నువ్వు ఇప్పుడు ఆంటీ ఎట్లన్నదంటే, నీకు అసలు సంగతి తెలియదు. నీకంటే ముందే ఆంటీ నాకు ఒక 10 days ముందే చెప్పింది, నేను సోనం బర్త్డేకి వస్తా, ఎట్లా అయినా సోనంని తీసుకొని వస్తా అని. అసలు యాక్చువల్ గా అక్కకైతే సోనం అంటే ఇష్టం. అన్న కూడా, అన్న బతుకున్నప్పుడు కూడా సోనం అంటే అన్నకి చాలా ఇష్టం. నాకు జ్వరం వచ్చినప్పుడు ఏమంటారు, ఏమన్నా తింటావారా, ఇంటికి పోయినా ఎప్పుడు పోయినా కానీ ఏమన్నా తింటావా, బయటికి తీసుకోవాలా, ఇది తేవాలా, అది తేవాలా, ఇది తింటావా, అది తింటావా, నాకు థమ్స్ అప్ ఇష్టం అని థమ్స్ అప్ తెప్పిస్తారు. మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్స్ తెప్పించి, ఇడ్లీ తెప్పించి మళ్ళక్కతో తినిపించి మరీ టాబ్లెట్ వేయించిండు అంకుల్ అప్పుడు లాస్ట్. చాలా కేరింగ్ ఉంటుంది. వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా. అన్న మేము ఇంటికి వెళ్తే మాత్రం ఏదో రిలేటివ్ ఫీల్ లాగానే వెళ్ళిపోతుండే. ఫేస్ లో తెలిసిపోయేది ఆయన లోపల నుంచి ఒక మన వాళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతుండే. లేడు అనేది అది అంటే అది మనం డైజెస్ట్ చేసుకోలేము. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళ ఫ్యామిలీకి అయితే మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాము. అక్క వాళ్ళు కానీ బబ్బు కానీ వాళ్ళు ఎనీ టైం ఏది ఉన్నా మేము సపోర్ట్ ఉంటాం వాళ్ళకి. సో ఇవి మా సోనుకైతే ఫైనల్గా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ. సో మీకు ఏ గిఫ్ట్ నచ్చింది కమెంట్ చేయండి. సో మా సోనమ్మకి అవి ఏడ్ చేస్తుంది మా సోను. సో అన్న పేరు చెప్పగానే ఏడ్ చేస్తుంది, అంటే అదొక మెమొరీ అన్నమాట. సో అట్లా సో అట్లా పోనీ వదిలేసి రైట్ తీసుకో అన్న. ఓకే మన మధ్య లేకపోయినా అన్న బాగా అన్న చూస్తారులే ఎక్కడి నుంచో దగ్గర నుంచి. ఏడుపొస్తుంది, ఏడుపొస్తుంది. అదేంటంటే మంచోడు, చాలా మంచోడు అన్ననైతే. అన్న గురించి అసలు ఎంత చెప్పినా తక్కువనే. మేము షార్ట్ పీరియడ్ లో పరిచయం ఉన్నా కానీ అన్న ఏదో మాతో లాంగ్ రిలేషన్షిప్ ఉన్నట్టు ఉంటుండే. ఎప్పుడు ఇంటికి పోయినా మంచి రెస్పెక్ట్ ఇస్తుండే అసలు అన్న. అన్నని నేను కలిసింది ఒక 2 times కావచ్చు. బట్ ఆ 2 times లో అన్న నాకు ఏదో తెలిసిన పెద్ద పాత పరిచయం ఉన్నట్టు అన్న ఉంటుండే నాతో. అట్లా సో ఇక సోను అయితే చెప్పని అవసరం లేదు, ఇంట్లో వాళ్ళ డాటర్ తోటి ఈక్వల్ గా చూసుకుంటుండే, అంతకంటే ఎక్కువనే చూసుకుంటుండే. సో మళ్ళీ తేజు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే సో అట్లా సోనం నాకు మళ్ళీ ఎక్కువ చెప్తుంది, అక్క మా డాడీకి సోనం అంటే చాలా ఇష్టం అక్క అని చెప్పేసి. అప్పుడు కూడా ఆ రోజు పోయినప్పుడు అన్నాడు బబ్బు ఉంది, మా డాడీకి సోనం అంటే ఎక్కువ ఇష్టము. సో అన్న కూడా ఎప్పుడన్నా అన్న ఏదైతే జాబ్ ఉందో అన్న జాబ్ చేసుకొని రాగానే ఈమె కోసం ఏదన్నా తెస్తుండే, ఇంటికి రాగానే ఈమె ఉంటే కంపల్సరీ ఈమె కోసం ఏదైనా సపరేట్గా ఫుడ్ తీసుకొని వస్తుండే. సో అంత అట్లా చూసుకుంటుండే అనమాట సోనని. సో ఇంకా అది దేవుడు ఎందుకు అట్లా చేసిండో ఇంకా అది దానికి ఏం అసలు మాటలు చెప్పలేకపోతున్నాము. నువ్వు ఉంటే అన్నా నువ్వు కూడా మాతోటి బర్త్డే పార్టీలా ఎంజాయ్ చేస్తుండే మంచిగా. బట్ we miss you a lot. సో ఎక్కడున్నా సోనంని బబ్బుని ఆయన బ్లెస్ చేస్తూనే ఉంటారు. సో ఓకే, అది
అన్న గురించి మాట్లాడితే ఎంత మాట్లాడినా తక్కువనే. సో వాళ్ళు కూడా అన్న కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినైనా సరే వాళ్ళు అసలు చిన్న పురుగు కూడా హాని చేయరు. అట్లాంటి మెంటాలిటీ అన్న వాళ్ళది, అక్క వాళ్ళది. సో ఎవరైనా చాలా మంచిగా చూసుకుంటారు అసలు. సో నిజంగా అట్లాంటి వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్ అది చాలా మంచిది అసలు. సో ఇట్స్ ఓకే. సో మొత్తానికైతే థ్యాంక్ యూ అందరికి గిఫ్ట్స్ ఇచ్చినందుకు, బర్త్డేకి వచ్చినందుకు. ఓకే, లాస్ట్ ఇయర్ బబ్బు ఉండి సిల్వర్ బ్లేసెట్ ఇచ్చాడు కదా, అప్పుడు అన్నాడు నెక్స్ట్ ఇయర్ నీకు గోల్డ్ ఇప్పిస్తా. మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా నేను అని ఇప్పుడు గోల్డ్ ఇప్పించి వాళ్ళ మమ్మీతో చెప్పినంట సోనం బర్త్డేకి ఇప్పిద్దాం మమ్మీ అని, తీసుకొని వచ్చి. థ్యాంక్ యూ. సో ఓకే, ఇవైతే మాకు వచ్చిన మేము ఇంకేం చెప్పలేకపోతున్నాం. సో వీడియో ఎండ్ చేసేస్తున్నాం. బాయ్.